యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో కొన్ని పేర్లు చదువుతాను సో దట్ అందరికి ఈజీగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇచ్చినాం మేము ప్రెస్ నోట్. మడకం మంగ, ఈయన పావేడు పిఎస్ బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈమె కిష్టారము పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం చెందిన వాళ్ళే. స్పెసిఫిక్ గా తెలంగాణ వాళ్ళు అయితే అప్పుడు చెప్తాను తెలంగాణ సపరేట్ గా. ఓఎం జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనెం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి, వీళ్ళంతా కూడా పిఎల్జీ బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది. అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ. అది దానికి చెందినటువంటి 2 సభ్యులు లొంగిపోయినారు. ఇందులో ఎర్రగొల్ల రవి, ఎలియాస్ సంతోష్, ఎలియాస్ ప్రశాంత్, ఎలియాస్ ప్రవీణ్, ఎలియాస్ మహేష్. ఈయన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఆరేపల్లి గ్రామం. ఈయన లాస్ట్ 24 years నుంచి అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఈయన కూడా డివిజనల్ కమిటీ మెంబరే కాకుండా కామారెడ్డి కొమ్రం భీం మంచిర్యాల్ డివిజనల్ కమిటీ కార్యదర్శి కూడా. చాలా ఇంపార్టెంట్ పొజిషన్ అయింది పార్టీలో. అట్లాగే కనికారపు ప్రభంజన్, ఈయన జన్నారము గ్రామం, మంచిర్యాల జిల్లా. ఈయన సిపిఐ మావోయిస్టు పార్టీ సభ్యుడు. పీడీఎస్యు కవర్ తీసుకొని కార్యకలాపాలు మావోయిస్టు సంబంధించిన కార్యకలాపాలు చేస్తున్నాడు. అతను అర్బన్ ఏరియా కమిటీ సభ్యుడు. ఈయన కూడా ప్రభుత్వం ముందు లొంగిపోయినాడు. అట్లాగే సెంట్రల్ రీజనల్ కమాండ్ కంపెనీ తెలంగాణ రాష్ట్రం చెందినటువంటిది. స్టేట్ కమిటీలలో కొన్ని మిలిటరీ కమాండ్స్ ఉంటాయి. ఇందులో మన తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి దాన్ని 2వ సెంట్రల్ రీజనల్ కమాండ్ అంటారు. దానికి సంబంధించినటువంటి వాళ్ళు 5 లొంగిపోయినారు. అందులో 21 సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి కోర్సా లత్సు, ఈయన కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు, 2nd SRC కంపెనీ కమాండర్ కూడా. అట్లాగే వెట్టి మంగి, ఈమె ఎలియాస్ సునీత, ఈమె కూడా 14 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో ఉన్నది. ఈమె ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా సరౌండ్ అయింది. అట్లానే మడకం సోడ సుక్కి, పూనం సుక్కి, ఎలియాస్ రాధిక, వీళ్ళంతా కూడా బీజాపూర్ తర్వాత సుక్మా జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా ఈ 2nd CRC కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా సరెండర్ అయ్యారు. అట్లాగే చర్లా శబరి ఏరియా కమిటీకి చెంది, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ, అంటే ఇటు ఆంధ్ర తెలంగాణలో విస్తరించినటువంటి ఈ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4 కార్డర్స్ కూడా వాళ్ళు కూడా లొంగిపోయినారు. వాళ్ళు హేమ్ల బుద్రి, ఈమె ఏరియా కమిటీ సభ్యురాలు. అట్లాగే చెర్ల LOS కమాండర్ కూడా. అట్లానే చెర్ల ఏరియా కమిటీ, భద్రాచలం కొత్తగూడెం సీతారామరాజు డివిజనల్ కమిటీ సభ్యురాలు కూడా. ముసాకి మంగు, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. పూనం సమ్మయ్య ఎలియాస్ మహేష్, ఈయన కూడా బిజాపూర్ జిల్లా ఆయన చెందిన ఈయన పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. వంజం లింగ ఎలియాస్ రాజు, ఈయన కూడా పార్టీ సభ్యుడు, చెర్ల ప్లటూన్. ఈ 4 కూడా ఈ పర్టికులర్ చెర్ల శబరి ఏరియా కమిటీ, భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ చెందినటువంటి వాళ్ళు. మన ఏరియాకి చెందినప్పటికీ కూడా వీళ్ళు పనిచేసే వాళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు. అట్లాగే ప్లటూన్ 30 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి ప్లటూన్ 30 కూడా ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 5 సభ్యులు కూడా లొంగిపోయినారు, అజ్ఞాత సభ్యులు. అందులో ఓఎం మంగు, ఈయన 18 ఏళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉన్నాడు, యూజీగా ఉన్నాడు. ఆయన బిజాపూర్ జిల్లా ఆయన. అట్లాగే కొర్సా సుద్రు, మడకం అడుమలు, మడకం దేవ, ముసాకి అడుమే, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళు కూడా ఆత్మసమర్పణ చేసుకున్నారు, ప్లటూన్ 33 వాళ్ళు. అట్లాగే సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఉంది. దానికి సంబంధించినటువంటి 9 మంది కార్డర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చినారు పార్టీని వదిలి. ఇందులో ఒక డివిజనల్ కమిటీ మెంబర్ ఉన్నాడు, మడకం జోగా ఎలియాస్ సూర్య, ఈయన 13 ఏళ్ల నుంచి
అజ్ఞాతంలో ఉన్నాడు. ఈయన బయటకు వచ్చిండు. అట్లాగే ఈయనతో పాటుగా ఏరియా కమిటీ సభ్యులైనటువంటి పూనం సోని ఎలియాస్ రెగ్న, మడవి జోగి ఎలియాస్ రమ్య, తాటి మోటి ఎలియాస్ శరీష, మడకం భీమి ఎలియాస్ రోజా, ఈ నలుగురు ఏరియా కమిటీ సభ్యులు. అట్లాగే నలుగురు ఈ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీలో పనిచేస్తున్నటువంటి నలుగురు పార్టీ సభ్యులు ముస్కి దేవే, పొడియం హిడిమే, ఉండం దేవే, ఉండం మాసే, వీళ్ళు కూడా సరెండర్ అయినరు. అట్లాగే దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి దర్భా డివిజనల్ కమిటీ, వీళ్ళకి చెందినటువంటి ఈ కమిటీకి చెందినటువంటి నలుగురు కాడర్స్, అజ్ఞాత కాడర్స్ లొంగిపోయినరు. వాళ్ళు ఒకరు ఏసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి జోగా, మిగతా వాళ్ళు పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, అందులో సభ్యులు మడవి ఊరే, కోవాసి బుద్రా, మడకం సన్ని. అట్లాగే ఒకరు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ జిల్లా స్థాయి కమిటీ ఉంది. దానికి చెందినటువంటి గంగలూరు ఏరియా కమిటీకి చెందినటువంటి పోడియం పగ్నో, ఈయన కూడా సరెండర్ అయ్యాడు. ఈయన గంగలూరు పోలీస్ స్టేషన్ లో బీజాపూర్ జిల్లాకు చెందిన ఆయన. సో ఈ విధంగా 6 డివిజనల్ కమిటీ సభ్యులు, అంటే జిల్లా స్థాయి సభ్యత్వం ఉన్నటువంటి మెంబర్షిప్ ఈక్వలెంట్ అన్నమాట. ఏరియా కమిటీ సభ్యులు 12 మంది ఆ ర్యాంక్ ఉన్న వాళ్ళు, పార్టీ మెంబర్ ర్యాంక్ ఉన్న వాళ్ళు 23 మంది. ఈ విధంగా మొత్తం బెటాలియన్ చెందినటువంటి పిఎల్జే బెటాలియన్ చెందినటువంటి 11 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల రీజనల్ కమిటీకి చెందినటువంటి 2, సెంట్రల్ రీజనల్ కమాండ్ చెందినటువంటి 5, చర్లా శబరి ఏసీకి చెందినటువంటి 4, 33వ ప్లటూన్ చెందినటువంటి 5, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందినటువంటి 4, దర్భా డివిజనల్ కమిటీకి చెందినటువంటి వాళ్ళు 4, గంగులూరు ఏరియా కమిటీకి చెందినటువంటి వాళ్ళు 1. ఈ విధంగా 41 మంది 24 వెపన్స్ తో సరెండర్ అయ్యారు. ఇందులో ఈ స్వాధీనం చేసినటువంటి ఈ 24 వెపన్స్ లో 42 మ్యాగజైన్స్, వెపన్స్ సంబంధించినటువంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. అట్లాగే 733 రౌండ్స్ అమ్యునిషన్ ఉంది, ప్లస్ 8 గ్రెనేడ్ లాంచర్ షెల్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు చెప్పిన ప్రకారం ఇంతకుముందు చెప్పినారు. ఒకటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని వీళ్ళు బయటకు వచ్చినారు. అట్లాగే ఇంకోటి వీళ్ళు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పార్టీ సిపిఐ మావోయిస్టు పార్టీ కాడర్ల యొక్క ఇష్టానిష్టాలకు సంబంధం లేకుండా వారికి ఏమాత్రం కూడా పరిచయం లేని ప్రాంతాలకు పంపిస్తున్నది కాడర్స్ ని. ఎందుకంటే అక్కడ 31 మార్చ్ 2026 లోపల వారి యొక్క శక్తులను కాపాడుకోవడానికి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏమిటంటే, లీడర్షిప్ వీళ్ళకి చెప్తున్నది ఏంటంటే, ఆ మిగిలిపోయిన లీడర్షిప్ ఏదైతే ఉందో, సరెండర్ అయిన తర్వాత మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో లీడర్షిప్, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 31 మార్చ్ 2026 తర్వాత మళ్ళీ పోలీస్ పరమైనటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క ఆపరేషన్స్ తగ్గిపోతాయి. అప్పుడు మళ్ళీ మన ఏరియాకి రావచ్చు మీరు, కాబట్టి కొన్నాళ్ల పాటు మిమ్మల్ని కాపాడుకుంటూ అక్కడ ఉండండి అని చెప్పి కొత్త ప్రాంతాలకు పంపిస్తున్నారు. అయితే వీరికి సంబంధం లేని ప్రాంతం అది. వాళ్ళకి జియోగ్రఫికల్ కండిషన్స్ ఏమాత్రం తెలియదు, టోపోగ్రఫీ తెలియదు, ప్రజలతో సంబంధాలు లేవు. అట్లాంటి ప్రాంతాల్లో మనం పంపిస్తే మేము ఎట్లా అక్కడ 6 నెలల పాటు, 7 నెలల పాటు ఎట్లా ఉండగలుగుతాం, మేము 4 నెలల పాటు ఎన్ని రోజులు మళ్ళీ పిలుస్తారో తెలియదు, ఎట్లా ఉండగలుగుతాం మేము అని చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి ఒక చర్చకు దారి తీసి ఆ రకంగా వాళ్ళ పార్టీ నుంచి బయటకు వచ్చి పోలీసుల పిలుపుని అందుకొని ఈ సరెండర్ అయ్యారు. ఇంతేకాకుండా వాళ్లకు ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి బాగా బలంగా ఒత్తిడి ఉంది. అట్లానే నిత్యావసర వస్తువులు సంపాదించడంలో కూడా వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతున్నాయి. అటవీ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేకుండా ఉంది. ఛత్తీస్గఢ్ లో ముఖ్యంగా అక్కడ పారా పోలీసుల ఆపరేషన్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాబట్టి అది కూడా కారణం బయటకు రావడానికి. తర్వాత సరే, కొన్ని చెప్తున్న దానికి చేస్తున్న దానికి కూడా కొంత తేడా ఉంది. మాకు నాయకత్వం మాకు వద్దని చెప్పి నాయకత్వమే పోయి సరెండర్ అవుతున్నది. అటువంటిప్పుడు మేము ఎందుకు ఉండాలి ఇందులో అన్నది ఒక ఆలోచన వాళ్లకు. ఇవన్నీ కారణాల వల్ల వీళ్ళు బయటకు వచ్చి ప్రభుత్వం ముందు లొంగిపోవాలన్న ఉద్దేశంతో బయటకు వచ్చినారన్నమాట. వీళ్ళకి మేము స్వాగతం చెప్తున్నాం. వీళ్లకు